అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి? శివబాలకృష్ణతో పాటు బంధువుల విచారణ. నేటి నుంచి ఏసీబీ కస్టడీకి మాజీ రెరా కార్యదర్శి. ఆదాయానికి మించి ఆస్తుల కేసులు అరెస్ట్ అయిన రెరా ఇన్ఛార్జ్ కార్యదర్శి, హెచ్ఎండిఏ పూర్వ ప్లానింగ్ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమార్జన పైన కూపీలాగే పనిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ మేరకు శివబాలకృష్ణను జనవరి 31 నుంచి ఫిబ్రవరి 7 వరకు, అంటే దాదాపు 8 రోజులు కస్టడీకి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బుధవారం ఉదయం చెంచల్గూడ జైలు నుంచి నిందితుడిని కస్టడీలోకి తీసుకుంటారు. గత 12 సంవత్సరాల్లో శివబాలకృష్ణ ఆదాయం 2,48,00,000 అయితే ఆయన ఆర్జించిన ఆస్తులు ప్రభుత్వ ధరల ప్రకారమే 8,26,00,000గా గుర్తించిందట. మొత్తం దాదాపు 400 నుంచి 500 కోట్ల ఆ పైన సంపాదించిందట. వీని మీద సస్పెన్షన్ వేటు వేసింది మున్సిపల్ శాఖ. అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి? శివబాలకృష్ణతో పాటు బంధువుల విచారణ. నేటి నుంచి ఏసీబీ కస్టడీకి మాజీ రెరా కార్యదర్శి. ఆదాయానికి మించి ఆస్తుల కేసులు అరెస్ట్ అయిన రెరా ఇన్ఛార్జ్ కార్యదర్శి, హెచ్ఎండిఏ పూర్వ ప్లానింగ్ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమార్జన పైన కూపీలాగే పనిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ మేరకు శివబాలకృష్ణను జనవరి 31 నుంచి ఫిబ్రవరి 7 వరకు, అంటే దాదాపు 8 రోజులు కస్టడీకి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బుధవారం ఉదయం చెంచల్గూడ జైలు నుంచి నిందితుడిని కస్టడీలోకి తీసుకుంటారు. గత 12 సంవత్సరాల్లో శివబాలకృష్ణ ఆదాయం 2,48,00,000 అయితే ఆయన ఆర్జించిన ఆస్తులు ప్రభుత్వ ధరల ప్రకారమే 8,26,00,000గా గుర్తించిందట. మొత్తం దాదాపు 400 నుంచి 500 కోట్ల ఆ పైన సంపాదించిందట. వీని మీద సస్పెన్షన్ వేటు వేసింది మున్సిపల్ శాఖ.